ఈ కాలంలో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెళ్లి చేసుకుంటారా బాబు అంటే బాబోయ్ పెళ్ళా వద్దు, అస్సలు వద్దు, ఆ వచ్చింది ఏం చేసేస్తుందో మనకు తెలియదు, ఇలా సింగిల్గా సంపాదించుకుని హాయిగా బతకడమే మంచిది, ఈ లైఫే బాగుందని అనే స్థాయికి వచ్చేసి ఈ రోజుల్లో. కొన్ని రోజులు మనం వెనక్కి వెళ్తే కనుక ఆడవాళ్ళ మీద ఎన్ని దారుణాలు జరిగేవండి. ఈ సోషల్ మీడియా అవి లేనప్పుడు కొన్ని విషయాలు మనకు తెలిసేవి కాదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మీదే దారుణాలు జరిగేవి. పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో అత్తగారి వేధింపులు, ఆడబడుచుల వేధింపులు, వరకట్నం వేధింపులు, భర్త కొట్టడము, తిట్టడము, ఉమ్మడి కుటుంబాల్లో ఉండి అందరూ కలిసి అమ్మాయిని టార్చర్ పెట్టడం, అడ్డమైన చాకరీలు చేయించుకోవడము, ఇంకా రెస్ట్ లేకుండా ఆ అమ్మాయి జీవితానికి సుఖం లేకుండా, అమ్మాయి మాటకి విలువ లేకుండా ఎన్ని రకాలుగా చేసుకున్న ఆడపిల్లని నానా ఇబ్బందులు పెట్టేవారు. అలాగే ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువులు లేకపోవడము, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది గుట్టుగా సంసారాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పిన మాటనే వింటూ భర్త కొట్టినా అత్త తిట్టినా మామ ఏమన్నా అన్నా కూడా గడప దాటి బయటకు రాకుండా సంసారాలను చేసుకునేవారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఆడవాళ్ళకి అంత తెలివితేటలు లేవు. ఇంకా పెద్దవాళ్ళు ఏదైనా సంబంధం చూసి ఈమె నీ భర్త, ఇదే నీ అత్తిల్లు అనగానే తల దించుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో సంసారాలు చేసేవారు. అప్పుడు నోరెత్తే పరిస్థితి ఉండేది కాదు. పుట్టింటికి రావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అని అంటే భర్త తీసుకువెళ్తేనే వెళ్ళేవారు, లేకపోతే లేదు. ఎప్పుడు పిల్లలు, అత్త, మామ, మరుదులు, ఆడబడుచులు ఇంకా ఇదే సంసారం, ఇదే చాకరీలు చేసుకుంటూ గుట్టుగా సంసారాలు జరిగేవి. కాలం అలాగే ఉంది, కానీ మనుషుల్లో మార్పు వచ్చింది. ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా చదువుకోవడం వల్ల ఆడపిల్లలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో ముందుండి మేము కూడా కష్టపడి సంపాదిస్తున్నాం కదా, ఎందుకు మేము మాట పడాలి అనే విధంగా ఆడపిల్లల ప్రవర్తనలు వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటి, ఆడపిల్లలను తప్పుపడుతున్నామని కాదు. అప్పుడు కాలంలో ఆడవాళ్ళకి టార్చర్లు ఇవన్నీ భరించేవాళ్ళు. అప్పుడు సోషల్ మీడియా లేని వలన ఎవరింట్లో ఏం జరిగేదో కూడా మనకు బయటకు తెలిసేది కాదు. కానీ ఈ రోజున ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల మీద మనకి బయట ప్రపంచానికి తెలుస్తూ ఉన్నాయి. వాటినన్నిటినీ చూసి ప్రతి ఒక్కరిలోనూ ఒక భయము, ఆందోళన, ఎక్కడో జరిగింది మనకి కూడా జరుగుతుందని ఒక భయం అయితే ప్రతి ఒక్కరిలోనూ వచ్చింది. కానీ ఒకప్పుడు ఆడవాళ్ళని అంటే చీపురు పుల్ల కంటే హీనంగా చూసేవారు. కానీ ఈ రోజున ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? ఇంతకుముందు ఆడవాళ్ళ మీద ఎన్ని ఘోరాలు నేరాలు జరిగేవి, అయినా కూడా ఆడవాళ్ళు అణిగి మణిగి అలా గుట్టుగా సంసారాలు చేసుకున్నారు. వేలు లక్షల్లో కట్నాలు ఇచ్చినా కూడా టార్చర్లు పెట్టేవారు అత్తగారుల వాళ్ళు. అలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అదే రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు మగవాళ్ళపైన చూపెడుతున్నారు. పెద్ద ఇందులో విచిత్రం ఏముంది? అప్పుడు ఆడవాళ్ళని టార్చర్ పెట్టారు, ఇప్పుడు మగవాళ్ళని టార్చర్ పెడుతున్నారు. ఇది కూడా కొన్నాళ్ళు ఎలా జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈ రోజున ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్ళ మీద నేరాలు ఘోరాలు జరిగేవి, ఇప్పుడు మగవాళ్ళపైన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అయితే నాకు తెలిసిన వాళ్ళ కుటుంబంలో ఇలాగే సంబంధాల కోసం చూస్తున్నారు అబ్బాయికి. అయితే అమ్మాయికి పెళ్లి చేశారు, ఇంకొక అబ్బాయికి చేయడానికి సంబంధాలు వెతుకుతుంటే ఎన్ని చూసినా సెట్ అవ్వట్లేదంట. ఈ అబ్బాయి ఏమో వెనకాల నుంచి అమ్మ నాకు పెళ్ళొద్దు, కుదరకపోతే కుదరకపోయిందిలే సంబంధం, నువ్వేం కంగారు పడకు, కొన్నాళ్ళు ఆగి చేసుకుంటానులే అని చెప్పేసి ఇలాగ ఈ అబ్బాయి వాయిదాలు వేస్తూ ఉన్నాడంట. కానీ వాళ్ళ ఆడపిల్లకి మాత్రం పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఎందుకు పెళ్లి చేసుకోవని నన్ను అడుగుతుంటే అమ్మో ఈ కాలం అమ్మాయిలు నమ్మడానికి లేదు, వచ్చాక ఏం చేస్తారో ఏమో భయం వేస్తుంది అని ఈ రకంగా చెప్తున్నాడు. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి వేరే ఇంటి మంచి అల్లుడు కావాలని వేరే ఇంటికి పంపించారు కదా, మరి ఆ తల్లిదండ్రులు కూడా ఇలాగే అనుకుంటారు కదా. మరి అమ్మో ఈ అమ్మాయి వచ్చి మా అబ్బాయిని ఏం చేస్తుందని మరి ఆ తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా. అంటే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకైతే అమ్మో మేము చాలా మంచివాళ్ళం, మా అమ్మాయిని మేము పద్ధతిగా పెంచాము, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి, మంచి అల్లుడు రావాలని మీరు అనుకుంటారు. కానీ మీ ఇంటికి వచ్చే అమ్మాయి విషయంలో మాత్రం అమ్మో ఈ కాలంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే వచ్చిన కోడళ్ళు ఏం చేస్తారో, మా అబ్బాయిని ఏం చేసేస్తారో, మమ్మల్ని ఏం చేసేస్తారో అని భయపడే స్థాయికి మాట్లాడుతున్నారు. చూసారా, మన సొంత ఆడపిల్ల అయితే మనం ఒకలాగా ఆలోచిస్తాం, బయట నుండి వచ్చే ఆడపిల్లని మాత్రం ఇంకొకలాగా ఆలోచిస్తాం. ఏదైనా సరే మార్పు అనేది మన మనుషుల్లోనూ మన మనసుల్లోనూ ఉండాలి. కానీ ఏదైనా సరే మంచి ఆలోచన అనేది మన మనసుల్లోంచి రావాలి. కానీ ఎక్కడో ఏదో జరిగిందని మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందని ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారు చెప్పండి. మొన్న ఒక ఆవిడైతే చెప్తూ బాధపడుతున్నారు, నాకు భర్త లేరు, మాకు ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు పెళ్ళొద్దు వచ్చిన వాడు ఎటువంటి వాడో, వాడేం చేస్తాడో వీడేం చేస్తాడని మేము పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, నేను ఎంతకాలం అని ఉంటానమ్మా, నాకు బీపీలు షుగర్లు అన్నీ ఉంటాయి, మరి ఆడపిల్లని అలా ఒంటరిగా అమ్మాయి సంపాదించుకుంటుంది కదా, ఇంకా లోట్లేదు, తెచ్చుకుంటుంది, వండుకుంటుంది, తింటుందని నేను అలా వదిలేస్తానా చెప్పు, తనకి ఒక తోడు కావాలి కదా, మరి పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని నేను ఉంచుతాను చెప్పు, నేను ఎంతకాలం అని ఉంటాను చెప్పు. ఏంటో మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈ కాలం జనాలు. పెద్దవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, పిల్లలు అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తండ్రి లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మరి వాళ్ళ తల్లులు ఎంతకాలం అని చూస్తారు చెప్పండి. మిగిలిన వాళ్ళు ఉండుంటే ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుని రెక్కలు వచ్చిన వాళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు బాధ్యతగా పెళ్లి చేసి వాళ్ళకు ఒక తోడును కల్పించి
ఆలోచించి వాళ్ళకు ఒక సంసారం చేసి 4 అక్షింతలు వేసామని అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. అలా అని బయట ఏదో జరిగిపోతుందని పెళ్ళిళ్ళు చేయకుండా ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటామమ్మా, ఎందుకు సొసైటీ ఈ రకంగా అయిపోయింది, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారని ఒక పెద్దావిడ చెప్తున్నారు. మరి నిజంగా చెప్పండి, ఇప్పుడు మన సొసైటీలో తండ్రి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మరి తల్లులు ఎంతకాలం అని చూస్తారు? పెళ్లి చేయకుండా బయట ఏదో జరిగిపోయిందని మన ఇంట్లో అలాగే జరుగుతుందని పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళు ఉంచుతారు చెప్పండి? అది సాధ్యమయ్యే పనేనా? వాళ్ళకి ఒక తోడు అనేది ఉండాలి కదా. పెళ్లి చేసామని అంటే మళ్ళీ వెంటనే పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చారు అని అంటే ఇంకా రక్త సంబంధం, ఇంకా బంధం బాగా ప్రేమగా ఏర్పడుతుంది. ఒకరికొకరు తోడుగా ఉండి వాళ్ళ జీవితాలని ఆనందంగా సాగిస్తూ ఉంటారు. ఎవరింట్లోనో గొడవలు జరిగాయని మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందని మనం నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి చెప్పండి? ఇటు అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి మంచి విషయాలను నేర్పించండి. పెళ్ళయ్యాక భర్తతోటి ఎలాగ ఉండాలి, ఏంటి విషయాలు అనేది కూడా ఆడపిల్లలకి నేర్పించండి. నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నేను ఇలాగే ఉంటానని ఆడపిల్లలు మాట్లాడకూడదు. అలాగే మగవాళ్ళు కూడా భార్యను ప్రేమగా చూసుకోవడం నేర్చుకోండి. తల్లిదండ్రులని అందరినీ వదిలిపెట్టి మన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రేమను చూసుకుంటుంది. నన్ను అత్తగారు ఎంత ప్రేమగా చూస్తుంది, నా భర్త ఎంత ప్రేమగా చూస్తున్నాడు, ఆడపడుచులు ఎంత ప్రేమగా చూస్తున్నారని ఆ వచ్చిన అమ్మాయి కూడా చూసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా మన ఇంటికి వచ్చిన అమ్మాయికి భర్త ప్రేమ కావాలి. భర్త బాగా చూసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చెప్పండి? కానీ ఏదైనా సరేనండి, కొంచెం మనలో కూడా మార్పు అనేది రావాలి. ఎక్కడో ఏవో తప్పులు జరిగాయని ఎవరికి వాళ్ళమే ఇలా ఊహించుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి? పెళ్ళిళ్ళు చేయకుండా ఎన్నాళ్ళని ఉంచుతారు చెప్పండి? కొంతమంది తల్లి తండ్రి లేని పిల్లలు ఉన్నారు, కొంతమంది తల్లులు లేని పిల్లలు ఉన్నారు, కొంతమంది తండ్రి లేని పిల్లలు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయకుండా అలాగే ఇంట్లో పిల్లల్ని పెట్టుకుంటారా? సంపాదిస్తున్నాం, డబ్బు ఉంది, కూర్చుని తిందామని అంటే ఎన్ని జీవితాలు ఎన్నాళ్ళు ఉంటాయి చెప్పండి? ఈ రోజులో 100 ఏళ్ళు బతకాలంటే ఎవరైనా బతుకుతున్నారా? మధ్యలోనే పుట్టుకోమని పోతాం, ఎవరెప్పుడు పోతామో తెలీదు. మరి అలాంటప్పుడు పిల్లల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? తోడబుట్టిన వాళ్ళు ఉన్నా ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? కొంతమందికి తోడబుట్టిన వాళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నా మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటి? మీరు ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా మనల్ని చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రోజున ఎన్ని గొడవలున్నా అయ్యో నా భర్త అని ప్రేమగా చూసేవాళ్ళు ఉంటారు. ఒక పిల్లలు పుడితే అయ్యో మా పిల్లలు అని ప్రేమ అనేది ఉంటుంది. ఎవరూ లేకుండా, తోడు లేకుండా ఎన్నాళ్ళని ఉంటారు చెప్పండి? ఇవన్నీ నిజంగా ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, పిల్లలు కూడా అదే మాట్లాడుతున్నారు. అమ్మో భయపడిపోతున్నాం, బాబాయ్ వచ్చింది ఏదో చేసేస్తుంది. ముందుగా మన మనసులోనే మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం తప్ప వచ్చిన వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుందామనే ఆలోచన కనిపించట్లేదు. చూడండి, ఎక్కడో 100లో ఓ 2, 3 అలాంటి సంఘటనలు జరిగాయి అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ సంసారాలు చేసుకుని చక్కగా ఉన్నవాళ్ళు లేరా? కాబట్టి పిల్లలకి ఏ వయసులో పెళ్ళిళ్ళు చేయాలో ఆలోచించి పెద్దవాళ్లే వాళ్ళకి మంచి విషయాలు నేర్పించండి. పిల్లలంటే వాళ్ళకి తెలీదు, చిన్న వయసు. ఎందుకంటే ఈ టెక్నాలజీలు చూసి, ఈ వీడియోలు ఇవన్నీ చూసి పిల్లల మనసులోకి బాబోయ్ పెళ్ళొద్దు అనే ఆలోచన వచ్చేసింది. కానీ వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులదే బాధ్యత. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు, మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటి చోట వెతుకుతూనే ఉంటారు. మరి ఆ తల్లిదండ్రులకు తెలుసు కదా బాధ్యత ఏంటనేది. మరి బయట ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మరి ఇప్పటికీ కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకి తెలియక చేస్తున్నారా? కానీ అది ఒక బాధ్యత. రేపేం జరుగుతుందో మనం ఈరోజే చెప్పగలమా చెప్పండి? నిన్న జరిగిన విషయాన్ని, ఈరోజు జరిగిన విషయాన్ని మాత్రమే మనం మాట్లాడుకోగలం. రేపేం జరుగుతుందనేది మనం మాట్లాడుకోగలమా? అది భగవంతుడి నిర్ణయం ఉంటుంది, మన ప్రవర్తనను బట్టి ఉంటుంది, మన మంచి మనసును బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవడం నేర్చుకోవాలి. అలాగే ఈ చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్న అత్తారింటికి వచ్చినప్పుడు భర్తే దైవంగా భావించాలి. నా భర్తతోనే జీవితకాలం నేను తోడుగా నిల్చుండాలని ఒక నమ్మకంగా, ఒక ప్రేమగా ఉంటే అసలు ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు ఉండవు. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఇటు అత్తగారు ఎన్ని మాటలన్నా, ఆడబడుచులు ఎన్ని మాటలన్నా, మామగారు ఎన్ని మాటలన్నా అవన్నీ వెంటుకు ముక్కతో సమానం. ఎప్పుడైనా సరే మనకు అండగా భర్త నిలబడాలి, భర్త సపోర్ట్గా ఉండాలి. అలా కనుక ఉన్నారు అంటే ఆ సంసారాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి. ఎవరు ఎన్నన్నా సరే ఒకరికొకరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అలాగే భర్తను కూడా లోకు చేసి మాట్లాడడం కానీ, పుట్టింటి వాళ్ళ ముందర యారా పోరా వాడు వీడని ఇలా లోకు చేసి మాట్లాడడం కానీ చేయకూడదు. అమ్మాయిలు కూడా ఎప్పుడైనా సరే భర్తను కూడా మనం బయట సొసైటీలో లోకు చేయకూడదు. వాడు వీడు అని కానీ ఇలా ఎదుటి వ్యక్తి దగ్గర కనుక మనం మాట్లాడమనంటే ఖచ్చితంగా లోకు కడతారు, ఏదో ఒకటి గొడవలు పెట్టాలని చూస్తారు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఏదైనా చిన్న విషయం ఉంటే ఇంట్లో 4 గోడల మధ్య చూసుకోవాలి కానీ గడప దాటి బయటకు రాకూడదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమతో అన్యోన్యంగా ఉండాలి కానీ ఇలా బయట పెట్టుకుని సంసారాలని వీధిలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమను చూపించుకుంటే ఏ సంసారాల్లోనూ కూడా గొడవలు అనేవి రావు. అత్తగారన్నా, ఆడబడుచులన్నా వాటిని
వాటినన్నిటిని వదిలేయాలి. మీ భర్త మీకు సపోర్ట్గా ఉన్నప్పుడు అత్తగారు ఏమన్నా అంటే మాత్రం లెక్క ఏంటి చెప్పండి. మన అమ్మలాగానే ఆవిడ కూడా తిట్టిందిలే అని ఆ కాసేపు విని వదిలేస్తే ఎటువంటి గొడవలు రావు. కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో పెద్దవాళ్ళు బాగా ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా మాత్రం చూడకండి. మీ ఇంట్లో అమ్మాయికి మాత్రం పెళ్లి చేసి పంపించేయాలని ఆలోచిస్తారు, కానీ మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి మాత్రం వేరే ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలంటే ఇలాంటి 100 అనుమానాలు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. చక్కగా పెద్దవాళ్ళు పిల్లలకు అర్థమయ్యే విధంగా అన్ని విషయాలని చెప్పి తొందరగా పెళ్ళిళ్ళు చేయండి. సంపాదన డబ్బు ఇవన్నీ అంటారా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. వయసు అయితే ఆగదు కదా, మనం డబ్బు కోసం ప్యాకేజీల కోసం వీటి కోసం చూస్తే. కాబట్టి ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి ఒక 50 ఏళ్ళు రాగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఉంటామో తెలియని పరిస్థితి, రేపు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. మనం చూసుకున్నంత ప్రేమగా బాధ్యతగా బయట వాళ్ళు బంధువులు ఎవరైనా చూసుకుంటారా? మరి అలాంటప్పుడు మన కళ్ళ ముందు మన పిల్లలు సంతోషంగా ఉండాలని అంటే ఏ బాధ్యతలు అయితే మనం నిర్వర్తించాలో అలాంటివన్నీ మీ తల్లిదండ్రులు స్వయంగా మీ చేతుల మీదుగానే చేశారు అని అంటే పిల్లలు సంతోషిస్తారు. అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. అమ్మయ్య, పిల్లలకు ఒక బాధ్యత చేసేసాంలే, ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యంతో ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నెగిటివ్గా మాత్రం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం చూడండి. పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మంచి మాటలు నేర్పించండి.